కయీను. హేబేలు కథ. ఆదాము మరియు హవ్వ ఎడెన్ తోటను వదిలి బయటకు వచ్చిన తరువాత వారి జీవితం చాలా మారిపోయింది. ప్రపంచం ఇక మునుపటిలా పరిపూర్ణంగా లేదు. బాధ, కష్టం, కష్టపడి పనిచేయడం ఇవి వారి జీవితంలో భాగమయ్యాయి. అయినా కూడా జీవితం కొనసాగింది. కొంతకాలానికి వారికి పిల్లలు పుట్టారు. వారి మొదటి కుమారునికి కయీను అని పేరు పెట్టారు. తరువాత వారికి ఇంకొక కుమారుడు పుట్టాడు. అతనికి హేబేలు అని పేరు పెట్టారు. పిల్లలు పెద్దవారయ్యాక వారు వేర్వేరు పనులు చేసేవారు. కయీను రైతు అయ్యాడు. అతను ప్రతిరోజు పొలాల్లో పనిచేసి పంటలు పండించేవాడు. హేబేలు గొర్రెల కాపరి అయ్యాడు. అతను గొర్రెలను చూసుకుంటూ వాటిని కాపాడుతూ రోజంతా వాటితో గడిపేవాడు. ఇద్దరూ కష్టపడి పనిచేసేవారు. ఒకరోజు వారు దేవునికి బలి అర్పించాలని నిర్ణయించుకున్నారు. కయీను తన పొలంలో పండించిన పండ్లు మరియు పంటలను దేవునికి అర్పించాడు. కాని హేబేలు తన గొర్రెల మందలోని మొదటి మరియు ఉత్తమమైన గొర్రెను దేవునికి అర్పించాడు. దేవుడు ఆ బలులను చూశాడు. దేవుడు హేబేలు అర్పించిన బలిని స్వీకరించాడు, కాని కయీను అర్పించిన బలిని స్వీకరించలేదు. దీంతో కయీనుకు చాలా కోపం వచ్చింది. అతని ముఖం దిగులుగా మారింది. అతని హృదయంలో అసూయ పెరగడం ప్రారంభమైంది. దేవుడు కయీను కోపాన్ని చూసి అతనితో మాట్లాడాడు. దేవుడిలా అన్నాడు, నీవు ఎందుకు కోపంగా ఉన్నావు? నీ ముఖం ఎందుకు దిగులుగా ఉంది? నీవు మంచిగా చేస్తే నిన్ను నేను స్వీకరించనేమి? కానీ నీవు మంచిగా చేయకపోతే పాపం నీ దగ్గర వేచి ఉంది. అది నిన్ను జయించాలని చూస్తోంది. కానీ నీవు దానిని జయించాలి. దేవుడు కయీనుకు హెచ్చరిక ఇచ్చాడు. కయీనుకు ఇంకా అవకాశం ఉంది. అతను తన మనసును మార్చుకోవచ్చు, తన కోపాన్ని అదుపులో పెట్టుకోవచ్చు. కానీ కయీను దేవుని మాట వినలేదు. అసూయ అతని హృదయంలో ఇంకా పెరిగింది. ఒకరోజు కయీను తన తమ్ముడు హేబేలుతో ఇలా అన్నాడు, మనము పొలానికి వెళుదాం. వారు ఇద్దరూ పొలానికి వెళ్ళారు. అక్కడ ఒక భయంకరమైన సంఘటన జరిగింది. కయీను తన తమ్ముడు హేబేలుపై దాడి చేశాడు. అతను అతన్ని చంపేశాడు. ఇది మానవ చరిత్రలో జరిగిన మొదటి హత్య. అసూయ మరియు కోపం వల్ల ఒక అన్న తన తమ్ముణ్ణి చంపాడు. కొంతసేపటి తరువాత దేవుడు కయీనుతో మాట్లాడాడు. దేవుడు అడిగాడు, నీ తమ్ముడు హేబేలు ఎక్కడున్నాడు? కయీను ఇలా సమాధానమిచ్చాడు, నాకు తెలియదు. నేను నా తమ్ముణ్ణి చూసుకునేవాణ్ణా? కానీ దేవునికి జరిగినది ముందే తెలుసు. దేవుడిలా అన్నాడు, నీవేమి చేశావు? నీ తమ్ముడి రక్తం నేల నుండి నా దగ్గరకు మొరపెడుతోంది. కయీను చేసిన పని వల్ల దేవుడు అతనిపై తీర్పు ప్రకటించాడు. ఇకపై నేల కయీనుకు సులభంగా పంట ఇవ్వదు. అతను భూమిపై ఎప్పుడూ తిరుగుతూ ఉండే మనిషిగా మారతాడు. అప్పుడు కయీను భయపడి ఇలా అన్నాడు, నా శిక్ష చాలా పెద్దది. నేను దీనిని భరించలేను. ఎవరు నన్ను కనుగొంటే వారు నన్ను చంపేస్తారు. కాని దేవుడు ఇంకా కయీనుపై కరుణ చూపించాడు. ఎవరూ అతన్ని చంపకుండా ఉండేందుకు దేవుడు అతనిపై ఒక గుర్తు పెట్టాడు. తర్వాత కయీను దేవుని సమక్షం నుండి వెళ్ళిపోయి మరో దేశంలో నివసించడం ప్రారంభించాడు. ఈ కథ మనకు ఒక ముఖ్యమైన పాఠం నేర్పుతుంది. పాపం మన చేతులతో చేసే పనులతో మొదలవదు. అది మన హృదయంలోనే మొదలవుతుంది. అసూయ, కోపం, గర్వం ఇవి మన హృదయంలో నిశ్శబ్దంగా పెరుగుతాయి, మనం వాటిని నియంత్రించకపోతే. కయీను పాపం చేయకముందే దేవుడు అతనికి హెచ్చరిక ఇచ్చాడు. కానీ కయీను ఆ మాట వినలేదు. ఆ ఒక్క నిర్ణయం చరిత్రను మార్చింది. కయీను మరియు హేబేలు కథ మనకు ఒక విషయం గుర్తు చేస్తుంది. మన నిర్ణయాలు చాలా ముఖ్యమైనవి. దేవుడు మన పనులను మాత్రమే కాదు, మన హృదయాన్ని కూడా చూస్తాడు. మన దగ్గర ఉన్న ఉత్తమమైన దాన్ని దేవునికి అర్పిస్తూ అసూయ మరియు కోపం నుండి మన హృదయాన్ని కాపాడుకుంటే మనం దేవునికి ఇష్టమైన మార్గంలో నడుస్తాము. అదే కయీను మరియు హేబేలు కథ మనకు నేర్పే పాఠం.